ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలున్నాయి. తర్వాత 2 రోజులలో వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుండి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షం కురిసే సూచనలు ఉన్నందున రైతులు ఆకాశంలో మేఘాలను గమనిస్తూ ధాన్యంను వర్షం వలన తడవకుండా టార్పలిన్తో కప్పి ఉంచవలెను. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్కు తరలించిన ధాన్యంపై టార్పలిన్ కప్పి ఉంచవలెను. కుసుమ, శనగ, ఆవాలు, మొక్కజొన్న పంటలను నవంబర్ 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. వేరుశెనగ, బొబ్బర్ల పంటలను నవంబర్ 30వ తేదీ వరకు నాణ్యమైన విత్తనములను వినియోగించుకుని విత్తుకోగలరు. మినుములు, పెసర పంటలను డిసెంబర్ 10వ తేదీ వరకు నాణ్యమైన విత్తనములను విత్తుకోగలరు. యాసంగి వరి నారుమళ్లను నవంబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ మధ్యలో పోసుకోవాలి. మొక్కజొన్న, జొన్న, ప్రొద్దుతిరుగుడు పంటలను డిసెంబర్ 31వ తేదీ వరకు నాణ్యమైన విత్తనములను ఎన్నుకొని విత్తుకోవాలి. వరిలో మెడ విరుపు తెగులు గమనించడమైనది. నివారణకు ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే అజాక్సిస్ట్రీబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ 1 మిల్లీలీటరు లేదా టెబుకొనజోల్ ప్లస్ ట్రైప్లోక్సిస్ట్రీబిన్ 75 WG 0.4 గ్రాములు లేదా పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ 2 మిల్లీలీటర్లు లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెన్ కొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో గింజమచ్చ తెగులు గమనించడమైనది. నివారణకు ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటరు ప్లస్ స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో బూడిద తెగులు గమనించడమైనది. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా టెబుకొనజోల్ ప్లస్ ట్రైప్లోక్సిస్ట్రోబిన్ 0.6 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత పరిస్థితులు ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు పొలం గట్ల మీద ఉన్న వయ్యారి భామ కలుపు నివారించాలి. ఎకరాకు 8 నుండి 10 లింగాకర్షక బుట్టలను అమర్చుట ద్వారా సామూహికంగా రెక్కల పురుగులు బంధించడం లేదా ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా 2 నుండి 3 రోజులలో బుట్టకు 7 నుండి 8 రెక్కల పురుగులు గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు గమనించడమైనది. నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాట్రినిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. కందిలో శనగపచ్చ పురుగు చాలా చోట్ల ఆశించింది. దీని నివారణకు శనగపచ్చ పురుగు లార్వాలను తినుటకు అనుగుణంగా ఎకరాకు 10 నుండి 15 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. శనగపచ్చ పురుగుల ఉనికిని గమనించుటకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు గ్రుడ్లు తొలిదశ లార్వాల నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కొన్ని చోట్ల ఆకుచుట్టు పురుగు గమనించడమైనది. నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.